ప్రపంచంలోకెల్లా స్వచ్ఛమైనది తల్లి ప్రేమ, తల్లి పాలు అనే కదా మన నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్లాస్టిక్ ఇప్పుడు కల్తీ చేస్తుంది. తల్లి బిడ్డకిచ్చే పాలలో ప్లాస్టిక్ కలుస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. మొత్తం 34 మంది మీద పరిశోధన జరిపితే 26 మంది చనుబాలలో ప్లాస్టిక్ అవశేషాలని గుర్తించారు. మనం రోజంతా ప్లాస్టిక్తో ట్రావెల్ చేస్తుంటాం. మనం వాడే టూత్ బ్రష్ దగ్గర నుంచి బయట తెచ్చుకునే పాల ప్యాకెట్లు, వాటర్ క్యాన్లు, పిల్లలకి పెట్టే లంచ్ బాక్సులతో సహా ప్లాస్టిక్వే. మనం బయట నుంచి కూరగాయలని తెచ్చుకునేటప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్స్లోనే తెచ్చుకుంటాం. గతంలో రక్తంలో ప్లాస్టిక్ అవశేషాలని గుర్తించారు. అది ఇప్పుడు తల్లిపాలకి అంటింది. భవిష్యత్ తరాల్ని ప్లాస్టిక్ మింగేయకుండా ఉండాలి అంటే మనం ప్లాస్టిక్తో యుద్ధం చేయాలి. మీరేమంటారు?